ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్ద బొట్టమ్మకి నా గురించి బాగా తెలుసు. తేడా వస్తే ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని. మంచి చేద్దామని తనంత కష్టపడి తీసుకొచ్చింది చెల్లి. నాకు అర్థమైందక్కా. సుమనా, నువ్వు ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నేను అనుకున్నాను. మీ ఇద్దరి మధ్య ఫస్ట్ టైం సింక్ లేదక్కాయ్. వదినా, అందరం ఒక మాట మీదుంటే నువ్వొక్కదానివే ఇంకో దారిలో వెళ్తానంటున్నావు. తల్లికే లేని బాధ నాకెందుకు? సుమన ఇష్టం. నేను వద్దు అన్నాక తను అదే చేస్తానంటే నాకు అమర్యాదగా ఉంటుంది. తనిష్టం. ఆ పాలిటివ్ పెద్ద బొట్టమ్మా తీసుకో సుమనా. తాగించాలనుకుంటే పాలబుడ్డి తీసుకునిరా. నేను తీసుకొస్తాను. పర్వాలేదక్కా. కాటన్ అయినా తీసుకొస్తాను చెల్లి. పాలల్లో ముంచి ఒళ్ళంతా అద్దితే పాపలో మార్పు కనిపిస్తుంది కదా. కాటన్ సరిపోదక్కా, పెద్ద తువ్వాలే తీసుకురండి. సుమ్నా, స్నానం చేయించాలనుకున్నావా? పాప కాదు బావుగారు, ఈ పాలను తీసుకొచ్చిన పెద్ద బొట్టమ్మకే పాలాభిషేకం. సుమ్నా, ఏయ్ సుమనమ్మ, సుమన, అయ్యయ్యో, అలా కొట్టేసావేంటే పాలని? గిన్నెతో కొట్టలేదు, సంతోషించండి, లేదంటే ముక్కు పగిలేది. నీ చెంప పగులుతుంది. ఆగు నైని. నీ కోపానికి నీ చెల్లెలు బలి అవ్వకూడదు. దీని సంగతి నేను చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? పోయిక నుంచి. పోతాను. ఇక్కడి నుంచి వెళ్లే ముందు నిన్ను శపించే పోతాను. ఏ బిడ్డ కోసమైతే వేణుగోపాల స్వామివారికి అభిషేకం చేసిన పాలని తీసుకొచ్చానో అదే పాలని నువ్వు నేలపాలు చేశావు. కింద పారబోయలేదు, నీ మొహం మీదే కొట్టాను. నోర్మయ్, ఎంత పొగరుంటే అలా చేస్తావు నువ్వు? బాబు, నేను చెప్తున్నాను కదా, ఆ పసిబిడ్డ కాళ్ళు కాలిపోయి ఎలా తయారయ్యాయో నీ భార్య పాదాలు కూడా మాడి మసిలా తయారవ్వకపోతే నా పేరు నాగులమ్మే కాదు, నాది నాగజాతే కాదు. ఇదే నా శాపం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.